శివుడికి 3 కూతుళ్ళు. అలాగే వాళ్ళ ఇంట్రెస్టింగ్ బర్త్ సీక్రెట్స్ తెలుసుకుందామా మరి? అవును, శివుడికి 3 కూతుళ్ళా? అసలు నాకు తెలియదే. నాకే కదండి, మీలో కూడా కొంతమంది తెలిసుండకపోవచ్చు. అఫ్కోర్స్ కొంతమంది మహానుభావులకు తెలిసుండొచ్చు. అయితే ఇప్పుడు ఇంకొంచెం వివరంగా ఇవి తెలుసుకుందాం. రెడీయా? కార్తికేయ, వినాయకుడు, అయ్యప్ప ఈ 3 శివుడి కొడుకులని మనందరికీ తెలుసు. కానీ శివుడికి 3 కూతుళ్ళున్నారన్న విషయం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. అసలు శివుడికి కూతుళ్ళున్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడా ఎక్కువ ప్రస్తావించలేదు? శివుడి కొడుకులు అయినంత ఫేమస్ కూతుళ్ళు ఎందుకు కాలేదు? శివుడి 3 కొడుకులను పూజించినట్టు శివుడు 3 కూతుళ్లను ఎందుకు పూజించటం లేదు? అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు. అనేక పురాణాలు, కథలు శివ పురాణంలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివ పురాణంలోని రుద్ర సంహితలో శివుడికి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. అసలు వాళ్ళు ఎలా జన్మించారు, ఎప్పుడు పుట్టారు, ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం ఇప్పుడు. శివపుత్రికలు. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే 3 కూతుళ్ళున్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు. అశోక సుందరి. పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం అశోక సుందరిని సృష్టించారు. పద్మపురాణంలో అశోక సుందరి జన్మరహస్యాన్ని పూర్తిగా వివరించారు. గుజరాత్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా అశోక సుందరి వచ్చింది. ఈమెను పార్వతీదేవి సృష్టించింది. మరి పేరులోని అర్థం ఏంటి? అశోక అంటే పార్వతీదేవి శోకం, బాధను తగ్గించటం అని. సుందరి అంటే అందమైన అని అర్థం. శివుడు వినాయకుడి తలను నరికేసినప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా జీవితంలో రుచుండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు. ఇక జ్యోతి. ఈమె పార్వతీదేవి తలలో వచ్చిన మెరుపు. శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెబుతున్నాయి. జ్యోతిని హిందూ మతం వారు పూజించే దీపానికి ప్రతీకగా భావిస్తారు. ఈమె మాత్రం శివుడు, పార్వతి ఇద్దరి శారీరక వ్యక్తీకరణ ద్వారా జన్మించిందని చెబుతారు. మరొకటి పార్వతీదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని పూజించటం. జ్యోతిదేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి, జ్వాలాముఖిగా పూజిస్తారు. ఇక మానస. శివుడి వీర్యం మామూలు తల్లి కాడ్రు విగ్రహానికి తగలడం వల్ల పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు. అంతేగాని పార్వతి కూతురు కాదని వివరిస్తాయి. వాసుకి సోదరి మానస అని బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. వాసుకి అంటే పాముల రాజు. కోపం, సంతోషం లేకపోవటం. తన తండ్రి, భర్త పార్వతీదేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం, సంతోషం లేకుండా ఉంటుందని కథలు ఉన్నాయి. పూజించటం. మానసను బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను ఎక్కువగా వర్షాకాలంలోనే పూజిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో పాములు యాక్టివ్గా ఉంటాయి. అలాగే ఈమె పాము కాటు, ఇన్ఫెక్షన్స్, చికెన్ ఫాక్స్ వంటి వ్యాధులు నయం చేస్తుందని నమ్మకం. అదే విషయం. అదండి శివుడు 3 కూతుళ్ళ గురించిన కథ. ఇప్పుడు వివరంగా అర్థమైంది కదా. మరి ఇలాంటివి చాలా విషయాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఇలాంటివి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీ సూచనల్ని, సలహాల్ని మాకు అందించండి. మీరు అందిస్తారు కదా.